ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇగో నేనైతే ఇలా వెజ్ బిర్యానీ చేస్తున్నా. దానికోసం అయితే నేనే కట్ చేసుకున్నాను చూడండి. అలసంత, మిర్చి, ఆనియన్, టమాటో, వంకాయ, ఆలుగడ్డ. వెజ్ బిర్యానీ కోసం అయితే నేనైతే ఇది రెడీ చేశాను చూడండి. లవంగం, ఏలకులు, చెక్క, జాజికాయ వేస్తున్నా. ఇక బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నా. రేపు ఒకసారి కలుపుతున్నా. దానికోసం అయితే ముందే రైస్ వండి పెట్టాను బిర్యానీ కోసం చూడండి. ఇదైతే రైస్ బిర్యానీ కోసం వండాను. ఇప్పుడైతే బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలా వేగినాక ఇప్పుడైతే నేను అలచంత వేస్తున్నా. మెయిన్గా అలచంత ఉండాలి బిర్యానీ అనగానే. అలాగే ఆలుగడ్డ, వంకాయలు కట్ చేసి పెట్టాను, ఇవి కూడా వేస్తున్నా. చూడండి ఇలా అయింది కదా. దీన్ని కాసేపు మగ్గ పెడతా. ఇలా వేగినాయి చూడండి. దీంట్లో అయితే కొంచెం పసుపు, టమాటాలన్నీ, కొత్తిమీర వేస్తున్నా. నేను వేస్తున్నా. ఇది మగ్గిపోతే మా పిల్లలు తినొచ్చని. గార్నిష్ కోసం పైన వేసుకోవచ్చు, కానీ నేను ఇళ్ళనే వేసేస్తున్నా. కొంచెం కారం, అలాగే బిర్యానీ పౌడర్, బిర్యానీ మసాలా అయితే కంపల్సరీ. బిర్యానీ మసాలా, అలాగే సాల్ట్, మనం ఎంత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నా. కలపంగా అడు పెడుతున్నా. నేను రైస్ వేసి కలపడంతో అయితే వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. కమ్మని వెజ్ బిర్యానీ అయితే రెడీ. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం హోటల్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరి ఫైనల్గా నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టాను. నేను నిమ్మకాయ అయితే పిండేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.